ఈ నెల అంటే జూలై 25వ తేదీ శనివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ అనేది రాబోతుంది. ఈ పండుగ చాలా చాలా పవిత్రమైనది. హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్ట స్థానం అనేది ఉంది. మనకు ప్రతి నెల కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ అన్నింటికన్నా కూడా ఈ తొలి ఏకాదశి అనేది ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో పాటుగా శనివారం తిథితో మనకు కలిసి వచ్చింది కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు మామిడి ఆకుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు, దరిద్రాలన్నీ తొలగిపోయి మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఎందుకంటే మామిడి చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షము. మామిడి ఆకుతో ఈ పరిహారం అనేది చేయటం వలన మనకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఆ దైవానికి అంటే ఆ దైవం స్వీకరించి మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మనకున్నటువంటి రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు బయటికి కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. కొన్ని బయటికి చెప్పుకోలేనివి ఉంటాయి. అంతేకాకుండా డబ్బు పరంగా ఎంతోమంది కూడా అంటే చేసే పనికి సరిపడ సంపాదన లేకపోవటము, లేదా పనుల్లో నుంచి కూడా రకరకాల అడ్డంకులు, సమస్యలు అనేవి నెత్తి మీద పడటము, అప్పుల బాధలో కూరుకుపోవటము, ఇట్లా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇట్లా చాలా రకాలుగా ప్రతి మనిషికి ఒక సమస్య, ప్రతి ఇంటింటికి ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుంది. వాటి నుంచి ఎలా బయటపడాలనేది చాలామందికి కూడా అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు. అలాంటి మీకున్నటువంటి ఎంతటి మొండి సమస్యనైనా సరే మీరు తీసేసుకోవటానికి ఈ తొలి ఏకాదశి కన్నా కూడా మంచి తిథి మీకు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజున రహస్యంగా మామిడి ఆకుతో ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చనమాట. అది ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా నేను క్లియర్‌గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా వీడియోని షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది. మనకు ఈ జూలై 25వ తేదీ అంటే శనివారంతో కూడుకొని ఈ తొలి ఏకాదశి పండుగ అనేది రాబోతుంది. దీన్ని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, దేవశయన ఏకాదశి అని చెప్పి ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశినే ఈ తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీ మహావిష్ణువు రాబోయేటటువంటి 4 నెలల పాటు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని చెప్తూ ఉంటారు. అంటే ఈ 4 నెలల పాటు కూడా సృష్టి నిర్వహణ బాధ్యతలన్నీ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడనమాట. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మనం చేసే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ఏదైనా అడ్డంకులు ఉన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంటే మన హిందూ సనాతన ధర్మంలో ఈ ఏకాదశి తిథికి అంతటి విశిష్ట స్థానం అనేది ఉంది. సంవత్సరం మొత్తంలో కూడా మనకు 24 ఏకాదశులు వస్తాయి. ఎప్పుడైనా అధిక మాసం వచ్చినప్పుడు మరో 2 ఏకాదశులు అంటే 26 ఏకాదశులు అనేవి వస్తాయన్నమాట. ఆ అన్ని ఏకాదశుల్లో కల్లా కూడా ఈ తొలి ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైనది. ఈ రోజున ఏంటంటే శ్రీ మహావిష్ణువుతో పాటుగా సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారనమాట. ఈ రోజున ఇలా వెంకటేశ్వర స్వామిని కూడా అంటే మనకు శనివారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు పూజించటం వలన మన జీవితంలో ఉన్నటువంటి అశాంతి, బాధలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు అనేవి మన జీవితంలోకి వస్తాయి.
జీవితాంతం కూడా సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము. ప్రతి ఇంట్లో గొడవలు అంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉన్నా అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటము. అలాగే డబ్బు పరంగా కొన్ని రకాల సమస్యలు, కుటుంబంలో కాస్త సంపాదన పరంగా కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువగా గొడవలనేవి జరుగుతూ ఉంటాయి. ఇల్లు నరకంగా మారుతుంది. దాని ద్వారాగా మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుందన్నమాట. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాము. అంతేకానీ ప్రతి క్షణం కూడా జీవితం నరకంగా ఉంటుంది. ఏ ఒక్క క్షణం కూడా జీవితంలో సంతోషం అనేదే లేదు అనని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. అలాంటివన్నిటిని కూడా తుడిచిపెట్టేస్తుంది ఈ తొలి ఏకాదశి. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటము, కుటుంబంలో సంతోషం రావటము, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలన్నీ కూడా తగ్గిపోయి మానసికంగా మనం ధైర్యంగా, దృఢంగా ఉండటము ఇలాంటివన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ధనం అనేది మనకు 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. కొంతమందికి ధనం సంపాదించినా కూడా నీటికిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలా డబ్బు అనేది ఖర్చయిపోకుండా సంపాదన అనేది నిలబడటానికి దాని ద్వారాగా మనం స్థిరాస్తులు అంటే భూములు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇల్లు వాకిళ్ళు కట్టుకోవటానికి కానీ, ఇట్లా మనకంటూ ఒక రూపాయి అనేది వెనకమాల నిలబడటానికి ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి, ఉపవాస దీక్షతోటి శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళకి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటుగా, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా, ధనానికి ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి మీరు కుబేరులుగా మారుతారు. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు జీవితంలో ఊహించనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలన్నమాట. ఎండెక్కేదాకా పడుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా లేచి శుభ్రంగా చల్లటి నీటితోటి మొఖాన్ని కడుక్కొని తరువాత గుమ్మానికి బయట చక్కగా చీపిరితో చిమ్ముకొని నీటితో కడిగి ముగ్గులు వేసుకోవాలన్నమాట. మనకి పల్లెటూర్లు అయితే చూడండి చక్కగా ఆవు పేడతో పచ్చగా కల్లాపులు చల్లుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మనకు పసుపు రంగు పొడి కూడా అంటే మనకు వాకిట్లో కల్లాపులు చల్లుకునేటటువంటి పసుపు పొడి కూడా అందుబాటులో ఉంది. అదైనా సరే మీరు తీసుకొచ్చుకొని నీటిలో కలుపుకొని చల్లుకోవచ్చు అనమాట. కానీ ఆవు పేడతో మనం కల్లాపు కనుక చల్లుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యము, క్రిమి సంహారిణి ఇలాంటివన్నీ జరగటంతో పాటుగా వాకిళ్ళన్నీ కూడా పచ్చగా కలకలలాడుతూ లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉంటాయి అన్నమాట. తరువాత ముగ్గులు వేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవాలి. చాలామంది కూడా సిటీస్‌లో లేదా అపార్ట్మెంట్స్‌లో కానివ్వండి, ఏదన్నా రోడ్ల మీద కానివ్వండి చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నారు. అది చాలా చాలా పొరపాటు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ప్రవేశించకుండా ఉండటానికి ఈ చాక్ పీసు ముగ్గులు ఏవైతే ఉంటాయో అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ముగ్గు పిండితో కానీ, బియ్యపు పిండితో కానీ మనం గుమ్మాలకు బయట ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమలు చల్లుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంతేకానీ చాక్ పీసులతో పొరపాటున కూడా ముగ్గులు అనేవి వేసుకోకూడదనమాట. అలా గుమ్మానికి బయట వాకిళ్ళు అనేవి కూడా మనం ఇలా శుభ్రంగా కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని అలంకరణ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది. అలాగే గడపలకు కూడా చక్కగా పసుపు రాసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, ముగ్గులు వేసుకొని, గడపల దగ్గర కూడా సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించుకోవటము, గడపకు పూజ చేసుకోవటము ఇలాంటివి చేయాలి. చాలామంది గడపలు తొక్కటము, గడప మీద తలపెట్టి పడుకోవటము, గడప మీద కూర్చొని బియ్యం ఏరుకోవటము, కూరగాయలు కట్ చేసుకోవటం, తల దువ్వుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదనమాట. ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో మీరు ఇంటిని దైవంతో సమానంగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అంటే మనం ముందు రోజు నుంచే మనం శుద్ధి చేసుకుంటా ఉంటే ఆ రోజున పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున గోపూజ చేసినా కూడా మనకు 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుందనమాట. గోవులు మనకు పల్లెటూరుల్లో ఇప్పటికీ కూడా
ఉంటాయండి. గోవును తాకి నమస్కారం చేసుకొని చక్కగా గోవును శుభ్రంగా ఆ రోజున కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానివ్వండి, లేదా మనం ఏదైనా కూరగాయలు అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఉడకబెట్టినటువంటి బంగాళదుంపలు కానివ్వండి, నానబెట్టినటువంటి బియ్యము, బెల్లము కానివ్వండి, లేదా నానబెట్టిన గోధుమలు కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఇలాంటివి ఏదైనా సరే మీరు గోవుకు తినిపించి గోపూజ చేసుకొని గోవును తాకి నమస్కారం చేసుకుంటే మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుందనమాట. ఎందుకంటే గోమాత మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవము. గోవును తాకినప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుందనమాట. అలాగే గుమ్మాలకు తప్పనిసరిగా మామిడి తోరణాలు కానీ, బంతిపూల తోరణాలు కానీ కట్టుకోవాలన్నమాట. ఇలా మామిడి తోరణాలు కట్టుకోవటం వలన కార్బన్ డయాక్సైడ్ని ఈ మామిడి ఆకులు గ్రహించేసి మంచి ఆక్సిజన్ని మనకు అందిస్తాయన్నమాట. ఇందులో వీటిలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మామిడి ఆకులు కట్టుకోవాలి. అలా కట్టుకోవటం వలన గుమ్మం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఆ రూపంలో కూడా ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. చక్కగా ఇట్లా పసుపు కుంకుమలు వేసుకొని పుష్పాలతో అలంకరణ చేసుకొని దీపాలు వెలిగించుకోండి. తరువాత ఇంటి లోపల కూడా శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇంటి లోపల నీటిలో కాస్తంత ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కాస్తంత పసుపు కూడా వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ప్రతి గది వంటగది, బెడ్రూము, హాలు అంతా కూడా శుభ్రంగా తుడుచుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో బూజులు కానీ ఏదన్నా ఉంటే లాక్కోవాలి. గుమ్మానికి బయట చెప్పులు ఎప్పుడూ కూడా విడవకూడదు. అలా విడిస్తే జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటిని శుద్ధి చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీటిని చిలకరించాలి. పసుపు నీటిని చల్లటం వలన ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. మనకు బాగా కలిసి వస్తుంది. తరువాత ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసుకోవటం వలన అంటే గుగ్గిలం పొడి, సాంబ్రాణి పొడి ఇలాంటివన్నీ వేసుకోవటం వలన దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోతాయి. తరువాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి రోజున తల స్నానం చెయ్యాలి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ, లేదా పచ్చ కర్పూరాన్ని కాస్త చేతితో మెదిపి ఆ పొడిని కానీ, లేదా చిటికెడంత పసుపును కానీ వేసుకొని మీరు స్నానం అనేది చెయ్యాలన్నమాట. ఎందుకంటే పచ్చ కర్పూరం పొడి అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తికి కూడా పచ్చ కర్పూరం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇది వేసుకొని స్నానం చేయటం వలన మనకున్న దోషాలన్నీ తొలగిపోయి ఆ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. లేదు అనుకుంటే చిటికెడు పసుపు, అలాగే వేపాకులు కూడా శనివారం కాబట్టి చాలా శక్తివంతమైనవి. మనకున్నటువంటి శని దోషాలన్నింటినీ కూడా ఈ వేపాకులు తీసేస్తాయి. ఒక గుప్పెడు వేపాకులు తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన మనకు శరీరం మీద ఉన్న అనారోగ్య సమస్యలు, జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలా చేసిన తరువాత పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ, పసుపు ఎరుపు కలిసినటువంటి వస్త్రాలు కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ వేసుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట. పసుపు అని ఎందుకు చెప్పామంటే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇలా పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి మీరు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకున్నా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లేదా 2 కలుపుకొనైనా వేసుకోవచ్చు. అలాగే ఆడవారు తప్పనిసరిగా మెడలో తాళి బొట్టు అంటే మంగళసూత్రాలు, నల్ల పూసలు ధరించాలి. అంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే తాళి బొట్లు కూడా తీసి పక్కన పెట్టేస్తున్నారు. తాళి అంటే సాక్షాత్తు కూడా అంటే మన భర్తకు మనకు ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బలోపేతం చేసేదనమాట. అలాగా తాలిబొట్టు, నల్లపూసలు వేసుకొని పసుపు కుంకుమలు ధరించి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకొని చక్కగా ఆడవారు పసుపు రాసుకొని పూజ చేసుకోవాలన్నమాట. మీరు పూజ చేసేటప్పుడు
స్వామివారికి ఎర్రటి మందార పుష్పాలతో కానీ, లేదా పసుపు రంగు పుష్పాలతో కానీ, లేదా ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ మీరు అలంకరణ చేసి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఎందుకంటే చెప్పాం కదండి, విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము. కాబట్టి పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పువ్వులు కానీ, లేదా ఎర్రటి గులాబీ పువ్వులు కానీ, తెల్ల చామంతి పువ్వులు కానీ, లేదా మన ఇంట్లో చెట్లకు పూచినటువంటి మందార పువ్వులు కానివ్వండి, ఇట్లా మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలను అలంకరణ చేసి గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. తప్పనిసరిగా ఈ రోజున విష్ణుమూర్తి దగ్గర, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే పూజలో తులసి దళాలు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా తులసి ఆకులు అంటే చాలా చాలా ఇష్టము. కాబట్టి తులసి ఆకులు పెట్టి పూజ చేయటము, లేదా స్వామివారికి తులసి మాలను సమర్పించటము ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టుకోండి. ఈ రోజున పూజ చేసేటప్పుడు స్వామివారికి నైవేద్యంగా గారెలు, బూరెలు, పొంగలు, పులిహార, అలాగే వీటన్నింటితో పాటుగా అంటే ఇష్టమైనది ఈ పండుగ యొక్క స్పెషల్ ఏంటంటే పేలపిండి అనమాట. ఈ పేలాల పిండి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇంట్లో పూజ చేసిన తరువాత తులసి కోట దగ్గర కూడా పూజ అనేది చెయ్యాలి. అలాగే మీరు దేవాలయానికి వెళితే రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర కూడా ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతోటి. ఇలా వెలిగించటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, అలాగే అనేక రకాల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంట్లో పాలు పొంగించండి. పాలు పొంగించి ఆ పాలతో అంటే పాలతో పాయసాన్ని నైవేద్యంగా చేసి స్వామివారికి సమర్పించండి. అంతేకాకుండా మీరు ఇంట్లో వండినటువంటి వంటకాలు ఏవైతే ఉంటాయో, అంటే మామూలుగా అన్నము, కూర, చారు, పప్పు, పులిహార, బూరెలు, గారెలు, దద్దోజనము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు కదా, అది నిండు కుండ మీద ఉన్నప్పుడు తీసి ఒక విస్తరాకులో వీటన్నింటిని కూడా చక్కగా ఇలా వడ్డించి దేవుడి ముందల పూజ దగ్గర పెట్టండి. అలా పెట్టి తర్వాత దాన్ని మీరు స్వీకరించవచ్చు అనమాట. ఇలా చేస్తే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. తరువాత పూజలో హారతిని చివరిగా పచ్చకర్పూరంతో ఇవ్వండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. కాబట్టి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వటం వలన మీరు చేసే పూజకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. పూజ చేసేటప్పుడు ముందుగా గౌరీదేవిని కూడా పూజించాలన్నమాట. అంటే గౌరీదేవిని అంటే పసుపు ముద్దను చక్కగా తయారు చేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసేసి పుష్పాలతో అలంకరణ చేసేసి వినాయకుడిగా భావించి గౌరీదేవిని పూజించండి. తప్పనిసరిగా ఏమి నైవేద్యాలు చేసినా చేయకపోయినా ఈరోజు పేలాల పిండి అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే పేలాలు అంటే జొన్నలతో వేయించినటువంటి పేలాలు, బెల్లము, యాలకులు ఇవన్నీ దంచి మనకు పేలపిండి బయట మనకి ఇప్పుడు ప్యాకెట్స్లో దొరుకుతుంది కాబట్టి చాలా సులువుగా తెచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ పేలాల పిండిని తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. మీకు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, అంటే ఏదన్నా షుగర్లు ఉన్నా, బీపీలు ఉన్నా, ఏ ఉన్నా కూడా కాస్త ప్రసాదాన్ని స్వీకరిస్తే మంచిదనమాట. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలు వెలిగించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. లేదా మీరు మామూలుగానైనా సరే మట్టి ప్రమిదల్లోనైనా దీపారాధన చేసుకోవచ్చు అనమాట. ఇలా పూజ చేసినప్పుడు పూజ దగ్గర ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారానికి ఒక మామిడి ఆకు కావాలి. ఆ మామిడి ఆకును చక్కగా పసుపు నీటితో శుభ్రంగా కడిగేసి దాని మీద పెసరపప్పు ఉంటాయి కదా, మనకి సన్నగా పెసరపప్పు ఉంటాయి కదా, వాటిని ఒక స్పూన్ పెట్టేసేసేయండి. పెసరపప్పు ఏంటంటే మన జీవితంలో అంటే అది ఆరోగ్యానికి ఎంత మంచిది, చలువ చేస్తుంది. అంటే మనకు చంద్రుడు యొక్క బలం అనేది మనకు వచ్చేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ పెసరపప్పు అనేది మనకున్నటువంటి చెడునంతటిని కూడా గ్రహిస్తుంది. అలా ఒక స్పూను పెసరపప్పు వేసేసి దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక స్పూను రాళ్ళ ఉప్పు, ఒక స్పూను ఆవాలు, నల్ల ఆవాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒక రూ. 5 బిళ్ళను కూడా వీటి మీద పెట్టేసేసేయండి ఈ మామిడి ఆకు మీద. అంటే ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాం, పెసరపప్పు, పసుపు, కుంకుమ, ఉప్పు, ఆవాలు, రూ. 5 బిళ్ళ ఇలా సిద్ధం చేసుకొని మీరు పూజ దగ్గర
మీరు పూజలో చేసేటప్పుడు ఏంటంటే, ఈ ఆకును కూడా దేవుడి ముందల పెట్టి, మీ యొక్క బలమైన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ, స్వామి ఒక సొంతిల్లు కట్టుకోవాలి, లేదా మాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మా ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఎదుగుదల ఉండాలి అని చెప్పేసేసి మీరు సంకల్పం చెప్పుకొని, స్వామి దగ్గర ఆ ఆకును పట్టుకొని దండం పెట్టుకొని, తరువాత ఆకును ఇల్లంతా కూడా ఒకసారి తిప్పాలనమాట. ఒక ప్లేట్‌లో పెట్టుకొని. అంటే బెడ్‌రూము, హాలు, కిచెను, వంటగది ఇట్లా ప్రతి చోట కూడా ఈ ఆకును ప్లేట్‌లో పెట్టేసేసుకొని తిప్పండి. ఇందులో ఉన్నటువంటి పెసరపప్పు కావచ్చు, పసుపు, కుంకుమలు, ఉప్పు, ఆవాలు, ఈ రూ. 5 బిళ్ళ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. మన ఇంట్లో మూల మూలలో దాగి ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఇవి గ్రహిస్తాయన్నమాట. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పు మనకున్న నరదిష్టిని, నరుల ఏడుపునంతటిని లాగేస్తుంది. మన ఇంటి మీద ఉన్నా, మన మీద ఉన్నా కూడా లాగేస్తుందనమాట. ఈ నల్ల ఆవాలు అంటే మనకు శనివారం కాబట్టి ఈ నల్ల ఆవాలను కూడా మనం ఇక్కడ వేయటం వలన మన జీవితంలో ఉన్నటువంటి ఈ శని దోషాలు, శని సమస్యలు ఇలాంటివన్నిటిని కూడా ఈ ఆవాలు గ్రహిస్తాయన్నమాట. ఇక రూ. 5 బిళ్ళ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట. ఇది రూ. 5 కూడా పంచభూతాలకు సంబంధించిందనమాట. ఈ రూ. 5 బిళ్ళను కూడా మనం ఇట్లా ఉంచడం వలన మనకు డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. ఇది ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అలా తిప్పిన తర్వాత ఆ రోజంతా కూడా ఆ ఆకుని ఇంట్లోనే మళ్ళీ దేవుడి ఎదురుగా పెట్టేసేసేయండి ఆ ప్లేట్‌ని. అలా పెట్టేసేసి ఆ రాత్రంతా కూడా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఏదైనా పారే నీళ్ళలో పడేసేయండి. ఆ రూ. 5 బిళ్ళని ఎవరికైనా దానంగా ఇచ్చేసేసేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజున మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయండి. పాలను, పండ్లను, అల్పాహారం తీసుకుంటా ఉపవాసం చేసి మీరు ఈ పరిహారం చేస్తే ఇంకా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయండి, మేము తప్పకుండా తినాల్సిందే అని అనుకున్న వాళ్ళు చక్కగా మీరు సంతోషంగా తినేసేసైనా సరే మనస్ఫూర్తిగా స్వామివారికి మీరు రాత్రి అంటే ఆ తొలి ఏకాదశి రోజున రాత్రి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఉదయం అయితేనేమో 11 గంటల లోపు, రాత్రి అయితేనేమో 9 గంటల లోపు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి ఎంతటి సమస్య అయినా కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా ఆ 7 కొండల స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా మంచులాగా కరిగిపోతాయన్నమాట. కాబట్టి ఈ మామిడి ఆకు పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడవారైనా మగవారైనా చక్కగా చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈ తొలి ఏకాదశి రోజున అంటే శనివారం రోజున మామిడి ఆకుతో రహస్యంగా ఏ పరిహారం చేయాలని ఇలా చేశామని చెప్పేసి దయచేసి ఎవరికి చెప్పొద్దు. చేస్తే మాత్రం మీరు అనుకున్న కోరిక నెరవేరదు. ఇది గుర్తుంచుకోండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులకు, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన మీకు, మీ కుటుంబానికి అంతా కూడా శుభం కలుగుతుంది. అలాగే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.